శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. మేషరాశి, సింహరాశి అలాగే ధనుసు రాశి వారికి ఈరోజు బాగుండబోతుంది. ఏవైనా కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన పూర్తిగా అవగాహన ఉన్నట్లయితే మొదలు పెట్టండి, లేకపోతే దానికి సంబంధించిన పూర్తి జ్ఞానం ఈరోజు సంపాదించండి. వృషభ రాశి, కన్యా రాశి అలాగే మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు విశేషంగా ఆర్థిక వ్యవహారాల లోపల ఎలాంటి నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. తొందరపాటు లోపల ఏదైనా డాక్యుమెంట్ పైన సైన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండండి. కొద్దిగా హెల్త్కి సంబంధించి సమస్య వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మిథున రాశి, తులారాశి అలాగే కుంభరాశి వారి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మీకోసం బాగానే ఉండబోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కావచ్చు, అదే ప్రకారంగా సామాజిక జీవితంలో కావచ్చు, కొన్ని పాజిటివ్ థింకింగ్స్ జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు విశేషంగా జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే భోజనం పట్ల నియంత్రణ ఈ రోజు మీకు చాలా అవసరము. కర్కాటక రాశి, వృశ్చిక రాశి అలాగే మీన రాశి వారి గనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నించండి. విశేషంగా బయట పదార్థాల నుంచి దూరంగా ఉండండి. ఎవరికైనా మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ఉండండి. దాంతోపాటు ఈరోజు కెరియర్కి సంబంధించిన విషయాల్లో దాంతోపాటు విశేషంగా ఆర్థిక వ్యవహారాల లోపల జాగ్రత్తగా ఉన్నట్లయితే మీరు ఈరోజు బాగుండగలుగుతారు. ఈరోజు విష్ణు ఆరాధన ఎక్కువ చేయండి. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వారు ఈరోజు ప్రతి ఒక్కరు కుదిరినట్లయితే హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడానికి మీరు ప్రయత్నించండి, బాగుంటారు. సర్వం శివార్పణమస్తు. ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. శ్రీమాత్రే నమః.